సంపూర్ణ ఆరోగ్యం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం లేబర్ కార్మికుల కోసం వారి ఆరోగ్య పరిస్థితుల్లో ఉచితంగా వైద్య సేవలు అందుబాటులో ఉండే విధంగా అసాంఘిక కార్మికులకు ప్రతి ఒక్కరికి లేబర్ కార్డు ఉన్న వారికి వారి ఆరోగ్య స్థితిగతులపైన అనేక రకాల వైద్య సేవలను అందుబాటులో తీసుకొచ్చారు. ప్రతిరోజు ఉదయాన్నే లేచి కూలీనాలి చేసుకొని వారికి చాలీచాలని సంపాదనతో కుటుంబాలను గడుపుకొని వారికి అనారోగ్య సమస్యలు వచ్చినా చేయించుకోలేని పరిస్థితి ఉన్న వారికి ప్రభుత్వం అండగా ఉంటూ వీరికి రిజిస్ట్రేషన్ చేసి బేసిక్స్ మరియు 50 రకాల రక్త పరీక్షలు చేయిస్తారు. తర్వాత వీరికి ఊపిరితిత్తులు, గుండె పరీక్షలు కూడా చేసి సమస్య ఉన్న వారిపై ప్రభుత్వం తరపున ఉచిత వైద్య సేవలు అందిస్తారు. ఈ పద్ధతి మారుమూల గ్రామాలకు ఎంతగానో ఉపయోగపడుతుందని గ్రామ ప్రజలు, స్థానికులు చెప్తున్నారు. ప్రతి ఒక్కరూ ఈ క్యాంపులను జిల్లాలోని నలుమూల ప్రాంతంలో కార్మికులు ఉపయోగించుకోవాలని సిబ్బంది తెలియజేశారు. మాది పాండరంగపురం. ఇక్కడ హెల్త్ క్యాంప్ పెట్టారు. ఇక్కడ ఇవాళ మేము సుతార పనికి అటు ఇటు పోతుంటాం, దుమ్ము ధూళి పడుతూ ఉంటుంది. వాటిని ఇవాళ హెల్త్ క్యాంప్ పెట్టి చెక్ చేపిస్తాను అన్నీ. ఇదే టెస్టింగ్ బయటికి పోవాలంటే మామూలుగా ప్రైవేట్ హాస్పిటల్కి పోవాలంటే 1000 అయితే ఆడ. ఇక్కడ పర్లేదు, మంచిగానే చూస్తున్నారు వచ్చి. నా పేరు మహేష్ అండి. మీ సిఎస్సి హెల్త్ క్యాంప్ నుంచి మాట్లాడుతున్నాము. మేము ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన లేబర్ కార్డ్స్ కొంతమందికి బాల కార్మికులకి తెలంగాణ బోర్డు కార్డు ఇష్యూ చేసిందండి. లేబర్ కార్డు ఇష్యూ చేశారు. వీళ్ళకి మేము ఏం చేస్తామంటే వీళ్ళకి టెస్టులు చేస్తామండి. వీళ్ళకి వచ్చేసి ఫస్ట్ రిజిస్ట్రేషను, బేసిక్, వాళ్ళ బ్లడ్ శాంపిల్స్ తీసుకుని 50 రకాల శాంపిల్ టెస్టులు చేస్తామండి. దీంట్లో పాటు ఇంకోటి ఏంటంటే వాళ్ళ గుండె ఎలా పనిచేస్తుంది, ఊపిరితిత్తులు చెప్పేసి టెస్టులు కూడా చేస్తూ ఉంటాము. దీని ద్వారా ఏంటంటే ముందు కార్మికుడికి ఆరోగ్యం ఎలా ఉందని చెప్పేసి ముందుగా తెలుసుకోవచ్చు టెస్టులు చేసిన తర్వాత. మొత్తం మీద భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్లో 55,000 కార్డ్స్ ఉన్నాయండి. ప్రతి నెల మే 1 నుంచి ఇప్పటికే 8 క్యాంపులు చేశాము. ప్రతి క్యాంపులో 200 మెంబర్స్ పాల్గొని దీన్ని ఉపయోగించుకుంటున్నారు ఈ అవకాశాన్ని.